హలో అండి, వెల్కమ్ టు స్లివిన్ ఇంటీరియర్స్ అండ్ ఆర్కిటెక్ట్స్. బిజినెస్ చేయాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుందండి. అలానే నాకు కూడా. మనం బిజినెస్ స్టార్ట్ చేసిన కొత్తలో ఒక ప్రాజెక్ట్లో హ్యూజ్ లాస్ వచ్చి బిజినెస్సే క్లోజ్ చేసేద్దాం అనుకున్నాం. బట్ నౌ వీఆర్ వర్కింగ్ ఆన్ 25th ప్రాజెక్ట్. దీని అంతటికీ కారణం ఒకే ఒక కస్టమర్. అది చెప్పాలని ఇవాళ ఈ వీడియో చేస్తున్నాం. మన ప్రీవియస్ వర్క్స్ నచ్చి ఒక ర్యాండమ్ కస్టమర్ మన దగ్గర ఫాల్ సీలింగ్ కి వుడ్ వర్క్ కి కొటేషన్ తీసుకున్నారు. కొటేషన్ మీద కొంచెం బార్గెన్ చేసి స్కోప్ ఆఫ్ వర్క్ అండ్ బడ్జెట్ ఫిక్స్ అయ్యి మేమైతే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం. మనం కొటేషన్ లో ప్రొవైడ్ చేసిన స్కోప్ ఆఫ్ వర్క్ అండ్ బడ్జెట్ దాటి ఎడిషనల్ వర్క్స్ అయితే కస్టమర్ స్లోగా యాడ్ చేయడం స్టార్ట్ చేశారు. సార్ కొంచెం ఇది అవుట్ ఆఫ్ స్కోప్ ఉంది, బడ్జెట్ పెరిగిపోతుంది అని చెప్తే మనం ఇవన్నీ లాస్ట్ లో చూసుకుందాం మోహన్ గారు, నో ఇష్యూస్ అని చెప్పి వర్క్ అయితే కానివ్వండి అన్నారు. అప్పుడప్పుడే బిజినెస్ లో గ్రో అవుతున్న మనం కస్టమర్ మాటని డిలే చేయకుండా క్వాలిటీలో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా వర్క్ అయితే కంప్లీట్ చేసాం. కానీ అనుకున్న బడ్జెట్ ని దాటి 20% లాస్ లోకి అయితే మనం వెళ్ళిపోయాం. చాలా డిప్రెస్ ఫీల్ అయ్యాను. 3 months కష్టం, పైగా లాస్. ఈ బిజినెస్ అవి మనకు సెట్ కావు, ఇంకా క్లోజ్ చేద్దాం అనుకున్నప్పుడు సడన్ గా అయితే కస్టమర్ మనకు కాల్ చేసి, మోహన్ గారు మీ ఇంటి పక్కనే ఉన్నాను, మిమ్మల్ని ఒకసారి కలవచ్చా అని అడిగారు. ఇన్వైట్ చేసి ఇంట్లోకి రాగానే ఎక్స్ట్రా వర్క్స్ చేశారు కదా, దానికి బిల్ ఎంత ఏందో చెప్తారా అని అడిగారు. మొహమాట పడుతూనే పెట్టిన బడ్జెట్ ఫ్రాంక్ గా అయితే చెప్పేశా. బట్ నేను చెప్పిన అమౌంట్ కన్నా 30,000 ఎక్స్ట్రా ఇచ్చి ఆయన ఒక్కటే మాట అన్నారు, మీరు చేసిన క్వాలిటీ ఆఫ్ వర్క్ కి మీరు డబుల్ అడిగిన ఇచ్చేటోడిని, అంత సాటిస్ఫైడ్ గా ఉన్నాం నేను నా ఫ్యామిలీ అని చెప్పి నా భుజం తట్టి వెళ్ళిపోయారు. ఆయన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక కస్టమర్ లా కాకుండా నాకు ఒక వెల్ విషర్ లాగా నా బ్యాక్ బోన్ లో నిలబడ్డారు. లాస్ వస్తుందని తెలిసిన క్వాలిటీ ఆఫ్ వర్క్ లో ఏమాత్రం రాజీ పడకపోవడమే నన్ను ఈ రోజు ఈ పొజిషన్ లో ఉంచింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లాట్ ఆఫ్ కస్టమర్స్ లైక్ దిస్.